హలో మీ పేరు? అమ్ము. ఆ? అమ్ము. అమ్ము. అమ్ము బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నబిల్. నబిల్. ఎందుకు నబిల్ నీ ఫేవరెట్? ఆయన ఏదన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతాడు కదా, అందుకని. అంటే ఇప్పుడు నబిల్ నిఖిల్ చూస్తున్నారు కదా, ఇద్దరు మంచి ఫైర్ లో ఆడుతున్నారు. ఇద్దర్లో బెస్ట్ ఎవరు ఆడుతున్నారు అంటే ఏం చెప్తారు? నాకైతే నబిల్ అనిపిస్తుంది. నబిల్ అనిపిస్తుంది. ఎందుకు నబిల్? బికాజ్ గేమ్స్ ఇంకా ఆయన వే ఆఫ్ క్యారెక్టర్. సో పెద్దగా ఎంటర్టైన్మెంట్ అయితే కనిపించట్లేదు నబిల్ నుంచి అని అంటున్నారు కదా, మరి మీకు అలా అనిపిస్తుంది ఏమన్నా? లేదండి, అందరితో మింగిల్ అవ్వడు అని అంటున్నారు. లేదు, ట్రై చేస్తున్నాడు కదా. ఓకే. అండ్ నబిల్ విషయంలో చూస్తే మన గేమ్ లో చూసారు కదా, పార్టీ మెగా చీఫ్ గేమ్ లో ఎక్కువ పృథ్వీకి సపోర్ట్ చేసినట్టు కనిపిస్తుంది కదా, సో ఏమనుకుంటున్నారు? అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, అలానే సపోర్ట్ చేసి ఉంటాడు. అండ్ ఫొటోస్ తీయడానికి వచ్చినప్పుడు కూడా పృథ్వీ, నబిల్ ఇంకా విష్ణుప్రియ మిస్ అయ్యారు కదా, వాళ్ళిద్దరు అంటే విన్నర్స్. బట్ నబిల్ ఎందుకు మిస్ అయ్యాడు అనుకుంటున్నారు? ఏమో తెలీదు, అంటే నేను రెగ్యులర్ గా చూడాను, అప్పుడప్పుడు చూస్తా. ఓకే. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక బాగుందా, రాకముందు బాగుందా అంటే ఏం చెప్తారు? వచ్చాక బాగుంది. వచ్చాక బాగుంది. ఎందుకని వచ్చాక బాగుంది? అంటే కొంచెం ఫైర్ గేమ్ లో అట్లా. రాకముందుకి ఎలా ఉంది? రాకముందు కూడా బానే ఉంది, ఇప్పుడైతే ఇంకా బాగుంది. కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ మీకు ఎలా అనిపిస్తుంది? ఓకే, గుడ్. విష్ణుప్రియ ఫోకస్డ్ గా ఆడుతుందా, పృథ్వీ పైన ఫోకస్ పెట్టిందా? పృథ్వీ మీద ఫోకస్ ఏమో అని. ఓకే. ఎవరు ఎక్కువ గేమ్స్ పైన ఫోకస్డ్ గా ఆడుతున్నారు అనిపిస్తుంది? పృథ్వీ, నబిల్. బట్ ఇక్కడ పృథ్వీ అంతగా గేమ్స్ నాకు టైం అవుతుంది. 1 minute అయిపోయింది. అయితే ఇప్పుడు కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ కంటెస్టెంట్స్, ఈ సీజన్ కంటెస్టెంట్స్ చూస్తే ఎవరు స్ట్రాంగ్ అనిపిస్తున్నారు మీకు? అందరూ స్ట్రాంగే. అందరూ స్ట్రాంగే. అయితే ఇందులో రోహిణి ఉంది కదా, రోహిణి ఎలా అనిపించింది? అంటే మెగా చీఫ్ కూడా అయింది కదా. బానే అనిపించింది, తను అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. యష్మి ఎలిమినేట్ అనేది ఫేర్ అంటారా, అన్ఫేర్ అంటారా? మేబీ ఏదైనా ఉండొచ్చు, అది చెప్పలేం కదా. కానీ అమ్మాయి నెగటివ్ ఫీలింగ్ తో బయటికి వెళ్ళింది అని అంటున్నారు కదా, నెగటివ్ గానే వెళ్ళింది అంటారా? లేదు. నిఖిల్ ఎలా ఆడుతున్నాడు? నిఖిల్ కూడా బానే ఆడుతున్నాడు. నిఖిల్ గేమ్ ప్లే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఎంటర్టైన్మెంట్ ప్రకారం నచ్చుతుందా, లేకపోతే గేమ్ ప్రకారం నచ్చుతుందా? గేమ్. ఇప్పుడు ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఉంది నలుగురే కదా, నలుగురులో ఎవరు మళ్ళీ ఎలిమినేట్? అంటే వరుసగా మనకి నిన్న వదిలేస్తే అందరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో వచ్చిన వాళ్ళే ఎలిమినేట్ అయిపోయారు. సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఎలా అవుతారు అనుకుంటున్నారు? ఎలా అయినా ఉండొచ్చు, బేస్డ్ ఆన్ ఆడియన్స్ పోల్ కదా. గేమ్స్ కానీ టాస్క్లు కానీ ఎలా అనిపిస్తున్నాయి మీకు ఈసారి? ఓకే అనిపిస్తుంది.